శ్రీకాకుళం జిల్లా పలాస చేపల మార్కెట్ ఎదురుగా ఉన్న ఇంట్లో స్టూడియో కళావతి అనే మహిళ భోజనం చేస్తుండగా అదే సమయంలో ఇంట్లోకి దుండగుడు చొరబడి ఆమె మెడలో ఉన్న 10 తులాల బంగారం దొంగతనం చేసి పారిపోయాడు. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెప్పే నాకు దానికి తెలియదు. అది పని మనకు తెలియదు కాబట్టి అవన్నీ క్యాంపెయిన్ వచ్చింది. తిరుమలగిరి ఇదేనా అని అడిగాడండి. అయ్యి తిరుమలగిరి కాదు, ఇది ఆర్టిస్ట్ గారి ఇల్లు అండి అన్నాను. ఆర్టిస్ట్ ఇలా కాదు అన్నట్టుకి సరే అన్నట్టుకి అనేసి 3వ మాట 4వ మాట అన్నట్టుకి అలాగా దౌర్జన్యం అయిపోయింది. దౌర్జన్యం నోరు మెసేజ్ చేసి గుడి మీద కాల్ వేసి అన్నట్టుకి ఇలా తోసి 5 వస్తువులు ఇలా అప్పుడు 5 వస్తువులు ఇలా పట్టేశాడు. పుస్తకాలు పెట్టి ఆగిస్తాడు. మీ పేరమ్మా? కళావతి. ఇది ఎన్ని తులాలు ఉంటాయమ్మా మెడలో బంగారం? తెలుసండి మా ఆయన 10 నలపూసలు పుస్తకం మన ఇంటికాడ ఉండి కాక 10 తులాల బంగారం ఉంటుంది. సరే ఎక్కడి వరకు వచ్చి అరిశాను లేదా తెల్లవారు వెళ్ళింది. అది క్యాంప్ మొత్తం వాడు వెళ్ళిపోయిన తర్వాత ప్రసాద్ ఇంటికి అవుల పొర్రోడు వస్తుంటానికి భోజనం చేసింది. ఎదురు కనిపించాడు. భోజనం చేసిందని ఇంగ్లీష్ పట్టుకొని ఒక్క ముద్ద నోట్లు అన్నం నవ్వులుకోరు కూడా వస్తున్నాను. అది భోజనం చేస్తుంటే ఏమి లేస్తానంటే మళ్ళీ లేకపోతే సమాధానం చెప్పతే ఎంతసేపు అడుగుంటాడు ఏంటని చేయితోటి ఇలాగ వచ్చానయ్యా. వచ్చి ఇక్కడ ఉన్నాడు. నిలబడి